హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈ రోజు మనం సింపుల్ గా టేస్టీగా ఉండే పాలకూర పప్పును చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. 10 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇప్పుడు 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా చల్లారాక ఇప్పుడు మనం ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో 3 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. 1 కప్ కందిపప్పు 150 గ్రాములు ఉంటుంది. 2 గంటల ముందే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. అందులో కొద్దిగా నూనె, ఉప్పు కొద్దిగా, పసుపు కొద్దిగా వేసుకొని పప్పును ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పప్పు ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు 4 పాలకూర కట్టల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 1 పావు కప్పు చింతపులుసుని పోసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. మనం ఉడికించుకున్న పాలకూర పప్పులో ఈ పోపు వేసుకోవడమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.